ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది, టెన్స్ అంటే టైం. నౌ హ్యాపెనింగ్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న దాని గురించి మాట్లాడటానికి మనం ఇది వాడతాం. ప్రతి టెన్స్లో కూడా మనము టెన్స్ అంటే టైం, మనకి ఏ టైంలో వాడాలో ఈ టెన్స్ తెలియాలి. ప్రతి టెన్స్లో మనం మెయిన్ వర్బ్ ఏంటో వాడతాము. వర్బ్ 3 రకాలు ఉన్నాయి కదా, వాటిలో ఏ రకము. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, అవి ఏంటివి. అదేవిధంగా సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ వాక్యం ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ప్రతి టెన్స్లో మనం తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా ఇవి వాడటానికి గుర్తుంటాయి అన్నమాట. టైం చూద్దాం. టైం ఏ టైంలో వాడతాం మనం ఈ టెన్స్ని? నవ్ అంటే ఇప్పుడు, ఎట్ ద మూమెంట్ అంటే ప్రస్తుతము. ఈ రెండు సందర్భాల్లో వాడతాం. మెయిన్ వర్బ్ ఏం వాడాలంటే V1 ఫామ్ ఉంది కదా, ఫస్ట్ వర్బ్ మొదటి రూపం, దానికి ఐఎన్జి కలపాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఈ టెన్స్కి యాము, ఈజు, ఆర్. సెంటెన్స్ ఫార్మేషన్, వాక్యం ఎలా తయారు చేయాలి. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆరు, తర్వాత వర్బు V1, దానికి ఐఎన్జి కలపాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం. ఇక్కడ చూడండి, మనం టైంని బ్లూ కలర్లో చూపించాము, మెయిన్ వర్బ్ని థిక్ గ్రీన్ కలర్లో చూపించాం, హెల్పింగ్ వర్బ్స్ని లైట్ గ్రీన్ కలర్లో చూపించాం, అదేవిధంగా నౌను ప్రొనౌన్ని రెడ్ కలర్లో చూపించాం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ కలర్స్ని బట్టి మీరు నేర్చుకోండి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే ఏం లేదంటే, సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. మళ్ళీ నౌన్ ప్రొనౌన్ ఏంటనేది మీకు ఫస్ట్ క్లాస్లో ఉన్నది చూడండి, ఫస్ట్ క్లాసుల్లో ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమైంది. సబ్జెక్ట్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. నెక్స్ట్ ఇవి హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ ఇది వర్బ్, మెయిన్ వర్బ్ అంటే పని, మనం ఏం పని చేస్తున్నాం అది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ కూడా నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ టైం. ఇప్పుడు పాజిటివ్ ఫామ్ తీసుకుందాం. సబ్జెక్టు ఐకి హెల్పింగ్ వర్బు యామ్ వాడతాం, యామ్. వర్బు ప్లేకి ఐఎన్జి కలుపుతాం, ప్లేయింగ్. ఆబ్జెక్టు క్రికెట్, టైం నవ్. ఇప్పుడు ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. సబ్జెక్ట్ అంటే ఏం లేదు, ఐ, యు, దే, హీ, షీట్, లేదంటే మనుషులు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్ అంటే, పనిచేసేవాళ్ళు. ఇది హెల్పింగ్ వర్బు, ఇది మెయిన్ వర్బు. ఆబ్జెక్ట్ అంటే ఈ వర్బుతో మీనింగ్ఫుల్ సంబంధం ఉన్న విషయమే ఆబ్జెక్ట్ అంటే. ప్లేయింగ్ అన్నాం కదా, ప్లేయింగ్ అన్న తర్వాత ఏం రావాలి? ఆటోమేటిక్గా ఆట పేరు రావాలి, క్రికెట్, ఫుట్బాల్, ఆ విధంగా. ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ ఫుట్బాల్, అట్లా. సో ఇది కూడా ఒక పేరే అవుతుంది, ఇది కూడా ఆట పేరు. అదే ప్లేయింగ్ వాటర్, ప్లేయింగ్ పెన్ను, ప్లేయింగ్కి పెన్నుకి సంబంధం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ప్లేయింగ్ తర్వాత ఆట పేరే రావాలి. టైం దగ్గర నవ్వు, లేదంటే ఎట్ ద మూమెంట్, ఇవి రావాలన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ హీ, శ్యామ్, షీ, పద్మ, ఇట్, వీటి తర్వాత హెల్పింగ్ వర్బ్, వీటికి ఈజ్ వస్తుంది. నెక్స్ట్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, శ్యామ్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, పద్మ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. ఇవన్నీ పాజిటివ్ ఫార్మ్స్. నెక్స్ట్ వి, యూ, దే, చిల్డ్రన్, వీటి తర్వాత ఆర్ వస్తుంది. వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్, చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. నెక్స్ట్ నెగిటివ్ ఫామ్లో ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ పెడతాం. ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. ఇక్కడ కూడా ఈజ్ తర్వాత నాట్ పెడతాం. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ నవ్. ఈ ఈజ్ నాట్ షార్ట్ ఫాము ఇజింట్, ఈజ్ నాట్ ఫుల్ ఫాము, ఇజింట్ ఏమో షార్ట్ ఫామ్. హీ isn't playing cricket now, Sham is not playing cricket now, she is not playing cricket now, ఆ విధంగా వస్తుంది. ఇక్కడ కూడా ఆర్ తర్వాత నాట్ పెడితే నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. we are not playing cricket now, you are not playing cricket now. ఈ ఆర్ నాట్ షార్ట్ ఫాము aren't, they aren't playing cricket now, children aren't playing cricket now, అట్లా. క్వశ్చన్ ఫామ్ ఏం లేదంటే చాలా ఈజీ. ఇది పాజిటివ్ ఫామ్ ఉంది కదా, ఈ పాజిటివ్ ఫామ్లో ఈ హెల్పింగ్ వర్బ్ తీసి ముందు పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఈజ్ ముందు, ఈ ఆర్ తీసి ముందు పెట్టేస్తే. చూడండి, యామ్ ఐ ప్లేయింగ్ క్రికెట్ నౌ, నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నానా? ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్ నౌ, అతను ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాడా? ఈజ్ పద్మ ప్లేయింగ్ క్రికెట్ నౌ, ఇప్పుడు పద్మ క్రికెట్ ఆడుతూ ఉందా? అట్లా. ఇదేమో ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ నౌ, నువ్వు క్రికెట్ ఆడుతున్నావా? ఆ విధంగా వస్తుంది. ప్రాక్టీస్ 1. పిఎఫ్ అంటే పాజిటివ్ ఫామ్ అన్నమాట. శాంతి ఈజ్ కమింగ్ టు క్లాస్ నౌ, శాంతి ఇప్పుడు క్లాస్కి వస్తూ ఉంది. ఎన్ఎఫ్ అంటే నెగిటివ్ ఫామ్. ఈ ఈజ్ తర్వాత నాట్ పెడితే నెగిటివ్ ఫామ్ అవుతుంది.
శాంతి ఈజ్ నాట్ కమింగ్ టు క్లాస్ నౌ. శాంతి ఇప్పుడు క్లాస్కి రావడం లేదు. క్వశ్చన్ ఫామ్. ఈ ఈజ్ హెల్పింగ్ వర్బ్ తీసి ముందు పెట్టేస్తే ఈ పాజిటివ్ ఫామ్లో ఇది క్వశ్చన్ అయిపోతుంది. ఈ శాంతి కమింగ్ టు క్లాస్ నౌ, శాంతి క్లాస్కి వస్తూ ఉందా? ఆన్సర్ ఎస్, షీ ఈజ్. ఈ క్వశ్చన్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ అంటాము. ఈ హెల్పింగ్ వర్బ్ ముందు మనం WH వర్డ్స్ ఉన్నాయి కదా, ప్రశ్నలు అడగడానికి వాటు, వేరు, హౌ ఇవన్నీ కూడా, అవి పెడితే ఈ ప్రశ్నని రకరకాలుగా తయారు చేయొచ్చు మనం. ఇప్పుడు దీని ముందు వాట్ పెడితే, వాట్ ఈజ్ శాంతి డూయింగ్ నౌ? వాట్ ఈజ్ శాంతి డూయింగ్ నౌ? శాంతి ఏం చేస్తూ ఉంది? ఆన్సర్ షీ ఈజ్ కమింగ్ టు క్లాస్, క్లాస్కి వస్తూ ఉంది. తర్వాత క్వశ్చన్ దీని ముందు హౌ, హౌ ఈజ్ శాంతి కమింగ్ టు క్లాస్ నౌ? హౌ ఈజ్ శాంతి కమింగ్ టు క్లాస్ నౌ? శాంతి క్లాస్కి ఎలా వస్తూ ఉంది? ఆన్సర్ షీ ఈజ్ కమింగ్ టు క్లాస్ ఆన్ ఫుట్. ఫుట్ అంటే నడుచుకుని వస్తూ ఉంది. హూ ఈజ్ కమింగ్ టు క్లాస్ నౌ? క్లాస్కి ఎవరు వస్తూ ఉన్నారు? శాంతి. ప్రాక్టీస్ 2. పాజిటివ్ ఫామ్. భాష అండ్ రాము ఆర్ గోయింగ్ టు మార్కెట్ నౌ. భాష మరియు రాము మార్కెట్కి వెళ్తూ ఉన్నారు. నెగిటివ్ ఫామ్. భాష అండ్ రాము ఆర్ నాట్ గోయింగ్ టు మార్కెట్ నౌ. వాళ్ళు మార్కెట్కి వెళ్ళడం లేదు. క్వశ్చన్ ఫామ్. ఈ పాజిటివ్ ఫామ్లో ఈ ఆర్ తీసి ముందు పెట్టేస్తే క్వశ్చన్ అయిపోతుంది. ఆర్ భాష అండ్ రాము గోయింగ్ టు మార్కెట్ నౌ? ఎస్, దే ఆర్. ఈ ఆరు ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ కదా, దీని ముందు WH వర్డ్స్ పెడితే రకరకాల క్వశ్చన్స్ అయిపోతాయి. వేర్ ఆర్ భాష అండ్ రాము గోయింగ్? వేర్ ఆర్ భాష అండ్ రాము గోయింగ్? ఆన్సర్ దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. హౌ ఆర్ భాష అండ్ రాము గోయింగ్ టు మార్కెట్ నౌ? వాళ్ళు మార్కెట్కి ఎలా వెళ్తున్నారు? బై బస్సులో. వై ఆర్ భాష అండ్ రాము గోయింగ్ టు మార్కెట్ నౌ? వాళ్ళు మార్కెట్కి ఎందుకు వెళ్తున్నారు? దే ఆర్ గోయింగ్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. కూరగాయలు కొనడానికి వెళ్తూ ఉన్నారు. హూ ఈజ్ గోయింగ్ టు మార్కెట్ నౌ? మార్కెట్కి ఎవరు వెళ్తూ ఉన్నారు? జస్ట్ హూ పెట్టినప్పుడు మాత్రం ఈజ్ పెట్టాల్సి ఉంటుంది. ఆన్సర్ భాష అండ్ రాము. వాట్ ఆర్ భాష అండ్ రాము డూయింగ్ నౌ? భాష మరియు రాము ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? దే ఆర్ గోయింగ్ టు మార్కెట్ నౌ. ప్రాక్టీస్ 3, ప్రాక్టీస్ 4. ప్రాక్టీస్ 3 వాచ్ తీసుకొని మీరు కూడా ఈ విధంగా రాసేయండి. ఏదో పేరు తీసుకుని వాచ్తో ఈ విధంగా రాసేయండి. పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రాక్టీస్ 4 బై. బై అంటే కొనడం. ఇది తీసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ 2 ఈ పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్ ఈ విధంగా మీరు కూడా రాయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్. పాజిటివ్ ఫామ్స్. ఐ ఆమ్ వాచింగ్ టీవీ నౌ. మై పేరెంట్స్ ఆర్ టాకింగ్ అబౌట్ మై స్టడీ. మై బ్రదర్ ఈజ్ డూయింగ్ హోంవర్క్. ఐ ఆమ్ గెట్టింగ్ హంగ్రీ. ఐ ఆమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ టు గెట్ a good job. It is raining. Take an umbrella with you. My father is talking to my grandfather on the phone now. Somebody is standing at the gate. They are going to school. The mobile is ringing. Children are waiting for their father. I am playing chess with my friend. Winnie is eating a biscuit now. Padma is drinking tea. We are having dinner now. Can you phone again later? Balu is not reading. He is playing games on the mobile. I am going home now. See you tomorrow. He is having bath. She is listening to songs. I am buying clothes for my parents. Wait, I am also coming with you. You are listening to me. Negative forms. I am not watching TV. My parents are not talking about my study. My brother is not doing homework. I am not getting hungry. I am not learning English to get a good job. It is not raining now. My father isn't talking to my grandfather on the phone. Nobody is standing at the gate. They aren't going to school now. The mobile is not ringing. Children are not waiting for their father. I am not playing chess with my friend. Sunny isn't eating a biscuit. Winnie is not drinking milk. We aren't having dinner now. Balu is not reading. He is playing games on the mobile. I am not going home now. He is not having bath. She is not listening to songs. I am not buying clothes for my parents. I am not coming with you. You are not listening to me. Question forms. What are you doing now? What are your parents talking about? What is your brother doing? Are you getting hungry? Why are you learning English? Is it raining now? Who is your father talking to on the phone? Who is standing at the gate? Where are they going? Is the mobile ringing? Are children waiting for their father? Which game are you playing with your friend? What is Winnie eating? Is Padma drinking tea? What are you doing? What is Balu doing? Where are you going? What is Ramu doing? What is she doing? Are you buying clothes for your parents? Are you coming with me? Are you listening to me?